అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాను. విలాప వాక్యములను 3వ అధ్యాయము 2వ వచనము. ఆయన కటిక చీకటిలో నుంచి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. అవును, ఇప్పుడు కాలంలో మనం అనేక సార్లు మనం కటిక చీకటిలో ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దానిలో నన్ను నడిపించున్నాడు. దారి తీసి దేవుడు మనకి దారి తీసి మార్గాలు కలగజేసి మనల్ని నడిపిస్తారండి. కాబట్టి మీరు భయపడవద్దు. ఇక్కడ దేవుని మనం చూసినట్లయితే ఆయన కతికి చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు భయపడద్దు, బాధపడద్దు. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కతికి చీకటి లాంటి పరిస్థితి వచ్చినను నువ్వు భయపడద్దు, జడియొద్దు. ఎందుకంటే ఆ మార్గమును దేవుడు నేను నడిపించున్నాడు. చిన్ని వాక్యము దేవుడు దీవించుగాక. ఆమె తలను వచ్చినట్లయితే దేవుని ప్రార్థించుకుంటాం. మహా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మంచి వాగ్దానం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన రీతిని బట్టుగా, మమ్మల్ని సరిచేసిన రీతిని బట్టుగా, మాకు సహాయం చేసిన రీతిని బట్టుగా, ఇటు వాక్యమును ఇటు ధన్యతను ఇచ్చిన రీతిని బట్టుగా, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన ప్రభా, సహాయం చేసిన రీతిని బట్టుగా ప్రభా వందనాలు తెలియజేస్తూ తండ్రి ఈ యొక్క ప్రభా మరి ఉదయకాలం మాతో మాట్లాడి మమ్మల్ని నిజంగా తండ్రి మేము బలహీనులమే, ఆయనను బలవంతులుగా ప్రభా నీ మాట ద్వారా మాకు ధైర్యం ఇచ్చిన రీతిని బట్టిగా ఈ యొక్క మాటను ప్రభా మేము అంగీకరిస్తూ అనేక కతికి చీకటిలో కూడా ప్రభా దారి మార్గం తెలిసేవాడు నీవే అని నేను నమ్ముతూ నా జీవితంలో ప్రభా నీకునే నేను ఒప్పింపజేసుకుంటూ నా యొక్క మార్గాలు ప్రభా నీకునే సరి చేసుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభా దీవించమని నా యేసు నామములో అటు విధంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె.